ఏఆర్ రెహమాన్‌కి సంబంధించి, మతానికి సంబంధించి ఏదో ఒక వ్యాఖ్య చేశాడు. మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. ఏమిటంటే ఆయన లైఫ్ కొంచెం డిస్టర్బ్డ్‌గా ఉందంటారా? ఏమనుకోవాలి? ట్రబ్బుడుగా ఏం లేడండి అంటే ఆయన. భార్య ఏదో లేదు లేదు. విడిపోవడం అవే. అదంతా అదే వ్యక్తిగతమైన గొడవ. దానికి సంబంధం లేదు. ఇది ఆయన, ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హ్మ్. చాలా పద్ధతిగానే మాట్లాడాడు గానీ, దాన్ని వివాదాస్పదం చేశారు. ఆయన ఆయన మాట్లాడిందేంటంటే వివరించాడు కదా! వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితికి పరిస్థితి. తీసుకెళ్లారు వాతావరణాన్ని. ఓకే. అయితే ఆయన ఒరిజినల్‌గా మాట్లాడిందేంటంటే, హ్మ్. తను తన ముందుకొచ్చిన ప్రశ్నేంటంటే, "మీరు భారతీయ సినిమాలకి ఎక్కువ కనిపించడం లేదు" అనేది. హ్మ్. అంటే భారతీయ సినిమాలంటే బాలీవుడ్ సినిమాలకి ఆయన పెద్దగా కనిపించట్లేదు ఈ మధ్య ఏమిటి కారణం అని. హ్మ్. దానికి ఆయన చెప్పిందేంటంటే, బాలీవుడ్ మీద ఒక ప్రెషర్ ఉంది. హ్మ్. వాళ్ళు హ్మ్. బాలీవుడ్డు ఇది అంటే వాళ్ళకున్నటువంటి ఒక చార్మ్ ఉంది పాతది. హ్మ్. దాన్ని రీబిల్డ్ చేసుకోవాలి అనేటువంటి ఒక దీనిలో ఉన్నారు ఒక ప్రోగ్రామ్‌లో. హ్మ్. ఆ ప్రోగ్రామ్‌లోకి వాళ్ళని నెట్టేసింది సౌత్ సినిమానే. హ్మ్. అంటే 'బాహుబలి' తర్వాత బాలీవుడ్ మీద సౌత్ జెండా అని విపరీతంగా మీడియాలో ప్రమోషన్ జరిగింది గదా! అవును. ఆ టైంలో జరిగినటువంటి ఈ పరిణామంలో వాళ్ళు మనకి టెక్నీషియన్స్ ఉన్నారు. మనం గూడా గతంలో 'మన్మోహన్ దేశాయిలు' వీళ్ళు అద్భుతమైనటువంటి సినిమాలు ప్రపంచమంతా అబ్బురపడేటువంటి సినిమాలు తీసినటువంటి ఒక ఇది ఉంది. లెగసీ అవును. ఉంది మనకి. హ్మ్. మనకు కూడా 'ఆర్‌డి బర్మన్‌లున్నారు. 'బప్పీ లహరిలున్నారు. అంతకుముందు 'ఎస్‌డి బర్మన్' ఉన్నాడు. హ్మ్. 'ఓపీ నయ్యర్‌లున్నారు. మనం 'నౌషాద్' ఉన్నాడు. అవును. మనం కదా ప్రపంచాన్ని నడిపించింది. మనల్ని చూసి చెప్పులేసుకోవటం ఎలా, పాటలు జేయటం ఎలా, హ్మ్. బట్టలేసుకోవటం ఎలా అనేది నేర్చుకున్నది. హ్మ్. మన హిట్ సినిమాలు రీమేకులు చేసుకుని కదా 'ఎంజీఆర్', 'ఎన్టీఆర్' అవును. కెరియర్‌లు చివరి దశలో నడిపింది. అవును. మన 'జంజీరే' గదా అక్కడ నిప్పులాంటి మనుషులు. మనిషయింది ఇటు. హ్మ్. మన 'దీవారే' గదా అక్కడ మగాడయింది. మగాడయింది. ఇలాంటి హ్మ్. ఒక ఇగోకి సంబంధించిన వ్యవహారం ఉండింది. హ్మ్. అందుకని వాళ్ళని వాళ్ళు రీలాంచ్ చేసుకునే ప్రోగ్రామ్‌లో భాగంగా హ్మ్. నాలాంటోళ్ళని కొంచెం పక్కన పెట్టారు. అయినప్పటికీ కొన్ని అవకాశాలొచ్చాయి మరి రిలిజియన్ విషయం మతం అని విషయం. చెబుతూ హ్మ్. ఇంకొక రీజన్ ఏంటంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసింది. ఆ! అది ఇప్పుడు సౌత్ నుంచి వస్తున్నటువంటి సినిమాల్లో ఎప్పుడైతే బాలీవుడ్ మీద సౌత్ జెండా అన్నారో, ఈ పాన్ ఇండియా మార్కెట్ అన్వేషణలో సౌత్ సినిమా మొదలైన తర్వాత హ్మ్. వాళ్ళు ఒక ఫార్ములా దీనిలోకి వెళ్ళిపోయారు. హ్మ్. ఆ ఫార్ములా ఏమిటంటే అది కొంత హిందుత్వ ప్రమోషన్ అనేది ఉంటే తప్ప పాన్ ఇండియా మార్కెట్‌ని మనం అట్రాక్ట్ చేయలేమనేటువంటి ఒక భ్రమకి గురై, హ్మ్. ఒక మూఢనమ్మకానికి గురై, చావా గురించి కూడా ఆ ప్రస్తావించారు. సినిమాలు చేస్తూ అంటే ఆ సినిమాలు తీస్తున్నప్పుడు హ్మ్. రహమాన్ అనేవాడిని ఇన్వాల్వ్ చేయటం కరెక్టా? అంటే నాలుగు తాము విషయాలు. చేసేటువంటి సినిమాలు, హ్మ్. సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌తో డిస్కస్ చేయడానికి సెన్సిటివిటీ ఓహ్! అనుకుని వాళ్ళు దూరం పెట్టారు నన్ను. పెట్టుండొచ్చు. ఉండొచ్చు. అది కూడా ఆయన అజంప్షన్ అది స్థిరీకరించి చెప్పల. చెప్పారు. అందువలన కూడా నన్ను దూరం పెట్టుండొచ్చు అని చెబుతూనే చావాకి చేశాడాయన. అవును. చావా వాళ్ళొచ్చి అడిగారు నేను చేశా. వస్తే చేస్తూనే ఉన్నాను నేనెవరొచ్చినా. హ్మ్. నా దగ్గరికి రాకపోవడం వలన జరిగిందిది. నా దగ్గరికి రాకపోవడానికి ఇవి రీజన్స్ అనుకుంటున్నాను నేను అని చెప్పాడు. అంతే తప్ప ఏం విమర్శించలేదు ఎవరిని. ఎవరిని విమర్శించలేదాయన. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఆయన్ని విమర్శిస్తున్న వాళ్ళున్నారు. అవును. ఆయనేదో మతపరమైన అవును. గొడవ అంటే తను ముస్లిం గొడవలు కావడం గొడవలు వలన అవును. తనకు అవకాశాలు ఇవ్వలేదని రెహమాన్ గారు అనేసాడు అని అంటున్నారు గానీ అది అనలేదాయన. హ్మ్. ఆ మాట అనుంటే చావా ప్రస్తావన తీసుకొచ్చేవాడు గాదు. తీసుకొచ్చేవాడు కాదు. దానికి చేసేవాడు గూడా కాదు. అవును. జనాలు వాళ్ళకున్నటువంటి రిజర్వేషన్‌లలో భాగంగా నన్ను పక్కన పెట్టారు అన్నాడు. వాళ్ళు నా దగ్గరకొచ్చుంటే ఆళ్ళ సినిమాలకు కూడా చేసుండేవాడిని అవును. అనే ఆయన ఉద్దేశం. హ్మ్. తనని పట్టించుకోకపోవడానికి కారణాలేమిటో చెప్పే ప్రయత్నం చేశాడాయన ఓకే. ఓపెన్‌గా. ఓకే. దాన్ని స్వాగతించాల్సింది పోయి, ఆయన అన్నని అభిప్రాయాలని ఆయన మాటల నుంచి డిరైవ్ చేసి, జనాలు ఆయన మీద అనేసి. దాడి చేయటం అనేది జరుగుతుంది. ఇది సో, దుర్మార్గం. ఏఆర్ రెహమాన్ తప్పేం లేదు. ఏఆర్ రెహమాన్ తప్పేం లేదు. అదే వివరణ కూడా క్లారిటీ కూడా బానే ఇచ్చాడు అందుకే. వివరణ అదే చెప్పాడాయన మళ్ళీ వివరణలో గూడా. అవును. అయ్యా! నేను అన్నదాన్ని మీరు విపరీతార్థాల్లో చూస్తున్నారు. చూస్తున్నారని చెప్పి. అవును. నేను ఆ కాంటెక్స్ట్ అది కాదు. నన్ను ఎవరెవరు ఎందుకు పక్కన పెట్టారనటానికి 2 ప్రధానమైన అంతే కదా! మార్పులు జరిగినాయి ఇండస్ట్రీలో హ్మ్. ఇప్పుడు.
ఆయన్ని ఒక దశలో బాలీవుడ్ విపరీతంగా హక్కును చేర్చుకుంది. రెహమాన్ అనేవాడు మన సినిమా చేస్తే చాలని బాలీవుడ్ డైరెక్టర్లు గూడా అనుకున్నారు. భావించారు. అవును. చాలా చేశాడు కదండీ! చాలా హిట్‌లిచ్చాడు. 'సుభాష్ ఘాయ్' లాంటోడు గూడా రెహమాన్ కోసం సినిమాని వాయిదా వేసుకొని తనతో ట్రావెల్ అయిన పరిస్థితి ఉంది గదా! ఇవన్నీ ఉంది. చరిత్ర ఉంది. తర్వాత ఆయన హాలీవుడ్‌కి వెళ్ళాడు. అక్కడ ఆస్కార్ కొట్టాడు. ఇప్పటికి ఎవరైనా అప్రోచ్ అయితే ఇప్పుడు 'నాగూర్ బాబు' మరొకళ్ళు ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తూ, నా సినిమాకి ఆడియో లాంచ్ ఉంది రమ్మంటే వచ్చాడుగా ఆయన. వచ్చి పార్టిసిపేట్ చేశాడుగా ఈవెంట్‌లో. ఇవి ఆయనెప్పుడూ ప్రపంచానికి అందుబాటులోనే ఉన్నాడు. 'ఇళయరాజా' గారి కాన్సర్ట్ ఏదో జరిగితే వచ్చి కీబోర్డ్ వాయించాడు కదా! వేదిక వాయించాడు. మీద. అవును. అవునండి. అంటే సో, అందుకని రెహమాన్‌ని ఎప్పుడు తప్పు పట్టక్కర్లేదు. రెహమాన్ తప్పేం లేదు దీనిలో. అంటే ప్రపంచం ఆయన్ని మళ్ళీ బ్రాండ్ జేసి, ఆయన అన్న మాటల్లో నుంచి దాన్ని పీకి, అంటే వక్రీకరించు, ఓడించు అని ఓ పద్ధతుంటుంది తర్కశాస్త్రంలో. ఆ వక్రీకరించి ఆయన్ని అంటే ఓడించే మీరు ప్రయత్నం. ఓడించాలంటే ఫస్ట్ వక్రీకరించాలి. అంతే. వక్రీకరించు, ఓడించు అనే దాన్ని పట్టుకొచ్చి, ఇక్కడ వాడేసి, ఆయన మీద ఆయనకు లేని అభిప్రాయాలను ఆపాదించి దాడి చేసేస్తున్నారు. యెస్ సార్. ఏదేమైనా రెహమాన్‌దయితే తప్పు లేదు. రెహమాన్ తప్పేం లేదు.